ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీలో కొంతమందికి చాలా బోర్ అనిపిస్తుంది కదా. బోర్గా ఫీల్ అవ్వకండి. ఇట్లాంటి సమయం మళ్ళీ మనకు రాదు. దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, మనం ప్రేయర్ చేసుకుందాము. మన లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల దేవా, నీకు వందనాలు. దయగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. అలాగే నాయన, మరి ఒక పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో మేము చేరడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. మేమందరము కలిసి నాయన అయా ఈ యొక్క చర్చ్ కనెక్ట్ ద్వారా నాయన మేమందరము నీ సన్నిధానంలో నాయన తండ్రి ఏక మనసు ఏకాత్మతో నేను కనపరచడానికి, అలాగనే నాయన తిరిగి సండే స్కూల్లో మేము పాలుపందులు పంచుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. అలాగే ఈరోజు నేర్చుకుపోయేటటువంటి లెసన్ నుండి మాకు ఏ లెసన్, ఏ యొక్క పాఠాలు మీరు నేర్పబోతున్నారో వాటిని మేము మా లైఫ్కి అప్లై చేసుకోవడానికి సహాయం చేయండి. చిన్ననాటి నుండి నాయన మా బిడ్డలు నీకు మహిమ తెచ్చేవారిగా జీవించడానికి సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయమును చేయండి నాయన. ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి ఉప్పుగా నాయన మా బిడ్డలు ఉండడానికి మీరే సహాయమును చేయమని, అలాగే మాట్లాడుతున్నటువంటి నన్నును నీ సిలువ చాటును మరుగుపరచమని యేసే నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిల్డ్రన్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం ప్రీవియస్ లెసన్స్లో మనం చూసాం కదా, జూడా పీపుల్ ఎంత భయంకరంగా జీవించారో. కింగ్స్ కానీ పీపుల్ కానీ చివరికి దేవుడు పంపించినటువంటి ప్రాఫిట్స్ని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఐజయాని చూసాం, మనం జెర్మయాని చూసాము. మరి లాస్ట్ వీక్ జెర్మయా లెసన్లో కనుక మనం చూసినట్లయితే జెర్మయాని కొట్టారు, ప్రిజన్లో పెట్టారు, బురదతో నిండినటువంటి బావిలో పడేశారు. మరి వాళ్ళ నుండి, కింగ్స్ నుండి, మరి ఆ యొక్క అఫీషియల్స్ నుండి వీరు దాక్కోవాల్సిన పరిస్థితి, ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రాఫిట్స్ ద్వారా విని వారు రిపెంట్ అవ్వడానికి బదులుగా దేవుడు పంపించినటువంటి ప్రాఫిట్స్ మీదే వారు ఎదురు తిరిగారు. వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నమాట. దేవుడు అందుకనే ఏం చేస్తాడు అంటే వారి పాపాన్ని బట్టి వారిని బాబిలోన్ వారికి చేతికి అప్పగించడం జరిగింది. అందుకనే బాబిలోన్ కింగ్ వచ్చి వారందరితో యుద్ధము చేసి వారిని చెర తీసుకుని వెళ్ళిపోవడం జరిగిద్ది అన్నమాట. మరి దేవుడు వారందరినీ బాబిలోన్ కింగ్ చేతికి అప్పగించేశాడు కదా. మరి ఇప్పుడు దేవుడు వారిని మర్చిపోయాడంటారా? లేదు, వారిని మర్చిపోలేదు దేవుడు. వారితో పాటు మరలా వారిని బాబిలోన్ ప్రాంతంలో కూడా దేవుడు వారిని కేర్ తీసుకుంటాడనమాట. ఎలాగో చెప్పమంటారా? అక్కడ మరొక ప్రాఫిట్ని దేవుడు పంపించడం జరిగింది. ఆయనే హిజ్కియా అన్నమాట. మరి దేవుడు ప్రాఫిట్ని పంపించాడు అంటే అర్థం ఏంటి? ప్రజల గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు. అవును కదా. కేర్ తీసుకోవట్లేదు అనుకోండి, ప్రాఫిట్ని పంపించాడు, వాళ్ళని ఇంకా అలాగే వదిలేస్తాడు స్లేవ్స్గా, బానిసలుగా. వాళ్ళు అక్కడ కష్టాలు పడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు. కానీ ప్రాఫిట్ని పంపించాడు అంటే అర్థం ఏంటి? మరలా ప్రజలతో మాట్లాడడం అన్నమాట. దేవుడు ఎలా వారి తప్పులను వారికి చూపిస్తూ, రిపెంట్ అవ్వండి, మీ పాపాలు మీరు ఒప్పుకోండి, ఇప్పటికైనా మీ పాపాలు మీరు ఒప్పుకుంటే దేవుడు ఈ బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి వాళ్ళతో ప్రాఫిట్స్ ద్వారా దేవుడు మాట్లాడడానికి దేవుడు హిజ్కియా అనేటటువంటి ప్రాఫిట్ని బాబిలోన్లో నియమించడం జరిగిద్ది అన్నమాట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు. స్లేవ్స్ అంటే ఎలా ఉంటారు? చాలా కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చక్కగా మీ మమ్మీ డాడీలతో చాలా హ్యాపీగా ఉంటారు మీరు, కానీ సడన్గా మిమ్మల్ని హాస్టల్లో వేశారనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ హాస్టల్లో వార్డెన్ చెప్పినట్టు మీరు వినాలి, వాళ్ళు పెట్టిన టైంకే మీరు ఫుడ్ తినాలి, మీ క్లోత్స్ మీరే వాష్ చేసుకోవాలి, ఇంకా వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే బయటికి వెళ్ళి వచ్చేయాలి. ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవించలేరు హాస్టల్లో. అలాగే వీళ్ళని ఒక స్లేవ్స్గా, బానిసలంటే ఇంకా భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురవుతారనమాట ఈ వెళ్ళినటువంటి వీళ్ళంతా. మరి అట్లా వాళ్ళకి ఫుడ్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ యొక్క మరి ఫ్రీగా ఉండే టైం అవ్వచ్చు, అన్నీ వాళ్ళ పైన అధికారులు ఎలా చెప్తే అలాగే వాళ్ళు వినాలన్నమాట. మరి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నప్పుడు కొంతమంది బాధపడతారనమాట. అయ్యో, మనం మన స్థలంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేవాళ్ళం, మన
మనం దేవుణ్ణి బాధ పెట్టామని కొంతమందికి ఎక్కడో రిపెంటెన్స్ వస్తుంది అనమాట. కానీ చాలామంది ప్రజలు ఇంకా రెబలియస్ నేచర్ కలిగి ఉంటారు, ఇంకా స్టిఫ్ నెక్కెడ్గా ఉంటారనమాట. అంటే మెడవంచని తరముగా, అంటే ఇంకా అప్పటికి కూడా ఒబీడియంట్గా అవడానికి ఇష్టపడరు, ఇంకా రిపెంట్ అవడానికి ఇష్టపడరు, ఇంకా వారి తప్పులను వారు ఒప్పుకొని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించడానికి ఇష్టపడరు అనమాట. అట్లాంటి టైంలో మరి జర్మయ అక్కడ దేవుడు నియమించినటువంటి ప్రాఫిట్గా ఉండడం జరిగిద్ది. మిమ్మల్ని ఇప్పుడు ఒక హాస్టల్లో పెట్టారనుకోండి, లేదా ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళారనుకోండి, చాలా వరకు మీరు ఏమనుకుంటారు, మన ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అని మీ సొంత ప్రాంతం మీద లేదా మీ సొంత ఇల్లు మీద మీకు బెంగ ఉంటుంది. చాలా కాలం ఇంట్లో 10th క్లాస్ వరకు ఇంట్లో ఉండి సడన్గా ఇంటర్మీడియట్లో హాస్టల్లో వేశారనుకోండి, చాలామంది హోమ్ సిక్ అనమాట. ఇంటి మీద బెంగ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇంటికి రావాలా, ఎప్పుడు మా ఇంటికి వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి వీళ్ళల్లో కొంతమందికి కూడా తిరిగి మా స్థలానికి మేము వెళ్ళిపోవాలి, తిరిగి జెరూసలేంకి వెళ్ళిపోవాలి అని చాలా తక్కువ మందికే ఉంది. కానీ చాలా ఎక్కువ మంది వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఇక్కడ జర్మయ అని దేవుడు వారి కోసం నియమించడం జరిగింది. దేవుని మాటను జర్మయ ఇప్పుడు అక్కడ మరి క్యాప్టివిటీ ప్లేస్లో, ఆ బాబిలోన్ ప్లేస్లో అక్కడ ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందుకనే దేవుడు ఏం చేస్తాడు అంటే జర్మయాన్ని పంపించడం జరిగిద్ది అనమాట. ఈ జర్మయ దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉంటాడనమాట. మనం ఆ విషయాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే హెచ్కియేల్, ఓకే, ఎహెచ్కేలు 33వ అధ్యాయం 33, అలాగే ఫస్ట్ వర్స్ నుండి నేను చదువుతున్నాను. చాప్టర్ 33 ఫస్ట్ నుండి. And the word of the Lord came to me, saying, Son of man, speak to the sons of your people, and say to them, If I bring a sword upon a land, and the people of the land take one man from among them, and make him their watchman. దేవుడు ఇక్కడ ఎహెచ్కేల్కి ఏం చెప్తున్నాడు అంటే ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ అదేంటి అంటే మీరందరూ కలిసి ఒక వాచ్మెన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నేను ఒక ఖడ్గాన్ని మీ మీదకి విసిరినప్పుడు ఆ వాచ్మెన్ ఆ ఖడ్గాన్ని చూచి ప్రజల్ని వాన్ చేయాలి. ఎలా వాన్ చేయాలి అంటే ఒక ట్రంపెట్ని మరి ఊది ఆ ప్రజల్ని వాన్ చేయాలి అని చెప్పడం జరిగింది. 3rd verseలో ఉంటుంది ఆ మాట. And he sees the sword coming upon the land and blows on the trumpet and warns the people. ట్రంపెట్ని బ్లో చేయాలి, ఊదాలన్నమాట. ఆ ఊదినప్పుడు ఆ శబ్దానికి ప్రజలు ఏం చేస్తారు అంటే ఆ ఖడ్గాన్ని చూసి పక్కకి తప్పుకుంటారు. కొంతమంది తప్పుకునే వాళ్ళు అలాగే చనిపోతారు. అలా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒక వాచ్మెన్ని మీ మధ్యలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పి 7th verseలో ఆ వాచ్మెన్ ఎవరో దేవుడు మనకి చెప్తున్నాడు. చూడండి 7th verse. Now as for you, son of man, I have appointed you a watchman for the house of Israel. So you will hear a message from my mouth and give them warning from me. ఇప్పుడు ఈ వాచ్మెన్ ఎవరు చెప్పండి? ఎవరో కాదు, ఎహెచ్కేల్ ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ ఎహెచ్కేలే వాచ్మెన్గా దేవుడు అపాయింట్ చేశాడనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నా నోటి నుండి వచ్చేటటువంటి మెసేజ్ తీసుకొని నువ్వు ప్రజల్ని వాన్ చేయాలి. ఇదే ఆయన డ్యూటీ అనమాట. మనందరికీ తెలుసు వాచ్మెన్స్ గురించి, మీకు తెలుసు కదా, ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? వాచ్ చేస్తూ ఉంటారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. మనం చూస్తూ ఉంటాం, అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఏటీఎంస్ దగ్గర ఉంటారు, మరి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇళ్ళ దగ్గర ఉంటారు వాచ్మెన్స్. వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? వాచ్ చేస్తూ ఉండాలి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏంటి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు గమనించాలన్నమాట. గమనించి ఏదైనా డౌట్ వస్తే ఓనర్స్కి ఇన్ఫామ్ చేయాలి కదా, ఇదే కదా వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఎహెచ్కేల్ని వాచ్మెన్గా పెట్టాడు. అంటే దేవుడు ఏదైతే తన మెసేజ్ని తన నోటి నుండి ఏదైతే రావడం జరుగుతుందో ఆ మెసేజ్ని పట్టుకొని ఇప్పుడు ఎహెచ్కేలు ప్రజల్ని వాన్ చేయాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఎహెచ్కేల్కి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మెసేజ్ని నువ్వు ప్రజలకి చెప్పాలి కదా. నువ్వు అలా చెప్పకపోతే, అంటే నేను చెప్పినటువంటి మెసేజ్ నువ్వు గనక ప్రజలకి చెప్పకపోతే ఆ ప్రజలు వారి పాపంలోనే ఉండి అలాగే వాళ్ళు చనిపోతారు.
కానీ నేను నిన్ను లెక్క అడుగుతాను అంటున్నాడు దేవుడు. చూడండి ఆ వర్స్ 6th వర్స్లో ఉంది చూడండి. బట్ ఇఫ్ ద వాచ్మెన్ సీస్ ద స్వార్డ్ కమింగ్ అండ్ డస్ నాట్ బ్లో ద ట్రంపెట్, ఏమంటున్నాడు, ఆ వాచ్మెన్ ఆ ఖడ్గం రావడం చూశాడు, ట్రంపెట్ని ఊదలేదు. ట్రంపెట్ని ఊదనప్పుడు ప్రజలు ఏం చేయబడలేదు, వార్న్ చేయబడలేదు కదా. అండ్ ద పీపుల్ ఆర్ నాట్ వార్న్ అండ్ ఎ స్వార్డ్ కమ్స్ అండ్ టేక్స్ ఎ పర్సన్ ఫ్రమ్ దెమ్. ఆ ఖడ్గం అలాగే వచ్చి ఒక మనిషిని చంపేసింది. అక్కడ వార్న్ చేయబడలేదు, ప్రజలెవరూ దాని నుండి తప్పుకోలేదు, చనిపోయాడు. చనిపోయినప్పుడు హీ ఈస్ టేకెన్ అవే ఇన్ హిస్ ఇనీక్విటీ బట్ హిస్ బ్లడ్ ఐ విల్ రిక్వైర్ ఫ్రమ్ ద వాచ్మెన్స్ హ్యాండ్. ఏమంటున్నాడు దేవుడు, నేను నీకు ఒక మాటని చెప్పినప్పుడు, అంటే ఒక మెసేజ్ నేను ఇచ్చినప్పుడు, నువ్వు ఆ మెసేజ్ని కనుక ప్రజల్లోనికి కనుక తీసుకెళ్ళకపోతే, ప్రజల్ని వాన్ చేయకపోతే, వాళ్ళు వాళ్ళ పాపంలోనే ఉండిపోతారు, అలాగే జీవిస్తారు, అలాగే చనిపోతారు. కానీ వాళ్ళని బట్టి నేను నిన్ను లెక్క అడుగుతా అని దేవుడు అంటున్నాడు అనమాట. దాని అర్థం అది. లేదా నేను చెప్పిన దాన్ని కనుక నువ్వు ప్రజలకు అలాగే, నేను ఎలా అయితే చెప్పానో అలాగే నువ్వు ప్రజలకు చెప్పి ప్రజలను వార్న్ చేస్తే, వాళ్ళు కనుక వాళ్ళ పాపాలను ఒప్పుకుంటే నేను వారిని క్షమిస్తా. లేదా నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు కనుక నువ్వు ప్రజలకు చెప్పినా కూడా వాళ్ళు రిపెంట్ అవ్వకపోతే, వాళ్ళు వాళ్ళ మార్గము నుండి వెనుదిరగకపోతే వాళ్ళు అలాగే చచ్చిపోతారు, నేను నిన్ను లెక్కేమి అడగను అంటున్నాడు దేవుడు. అర్థమైందా ప్రాఫిట్స్ మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో? అంటే ప్రజలు ఉన్నా, అక్కడ పెద్ద కింగ్స్ ఉన్నా, పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉన్నా ఎవరికి భయపడకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పమన్న దాన్ని కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి చెప్పాలన్నమాట, వాన్ చేయాలి. అలా చెప్పకపోతే దేవుడు రేపు ఎవరిని లెక్క అడుగుతా అంటున్నాడు? ప్రాఫిట్ని లెక్క అడుగుతా అంటున్నాడు. అంటే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది పాస్టర్స్ ఉన్నారు కదా, వారిలో చాలా తక్కువ మంది దేవుడు చెప్పింది చెప్పినట్టు ప్రజలకు చెప్తున్నారు. చాలామంది దేవుడు చెప్పింది చెప్పినట్టు ప్రజలకు చెప్పరు. ఎందుకో తెలుసా? మరి సొసైటీలో ఉన్నటువంటి అధికారులకు భయపడతారు, చర్చ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇలా చెప్తే చర్చ్ మానేస్తారేమో, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ఇలా చెప్తే మరి చర్చ్కి రారేమో, మరి మనకి ఇబ్బందులు వస్తాయేమో, మరి గవర్నమెంట్ నుండి మనం ఇబ్బందులు ఫేస్ చేస్తామేమో అని రకరకాలుగా పాస్టర్స్ ఆలోచించి బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పరనమాట. చెప్పకపోవడం వల్ల ప్రజలు వారి పాపం నుండి బయటికి రారు, అలాగే జీవిస్తారు, అలాగే చనిపోతారు. కానీ రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఎవరిని? చనిపోయిన వారిని బట్టి ఆ యొక్క పాస్టర్ని లెక్క అడుగుతాడనమాట. అలా కాకుండా మరి దేవుని సేవకుడు ఉన్నది ఉన్నట్టు, బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని ఉన్నది ఉన్నట్టు కనుక చెప్తే ఎవ్వరికి భయపడకుండా, రిచ్ పీపుల్కి భయపడే పని లేదు, సంఘంలో ఇబ్బందులు వస్తాయని భయపడే పని లేదు, అధికారులకు భయపడే పని లేదు. ఇలా భయపడకుండా ఉన్నది ఉన్నట్టు దేవునికి మాత్రమే భయపడి ఉన్నది ఉన్నట్టు కనుక ఒక సేవకుడు కనుక చెప్తే, దేవుడు రేపు ఆ యొక్క ప్రజలు ఎవరైతే మరి వారి పాపంలోనే ఉండిపోయి అలాగే ఉన్నారో, వారు మరణించిన తర్వాత వారిని బట్టి సేవకుడిని లెక్క అడగడనమాట. మరి సేవకుడు చెప్పినా కూడా మరి వారు జీవించలేదు కాబట్టి సేవకుడిని లెక్క అయితే అడగడు దేవుడు. అందుకే ప్రాఫిట్స్ మీద, అంటే ఇప్పటి కాలంలో మనం పాస్టర్స్, సేవకులు అంటాం కదా, ఈ సేవకుల మీద చాలా పెద్ద బాధ్యత అనమాట ఇది. అందుకే మనం వారి కోసం ప్రార్థన చేయాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిలబడగలగాలి అని, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం చూసాం కదా, ఐజయా అలాగే బోధించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఉన్నది ఉన్నట్టు తూచా తప్పకుండా చెప్పేవాడు. మరి జర్మయ్య అలాగే చెప్పాడు. అందుకే అతను ఎన్నో ప్రజల నుండి వ్యతిరేకతలు వచ్చినాయి, అఫీషియల్స్ నుండి కొట్టించుకున్నాడు, బావిలో బురద ఉన్నటువంటి బావిలో వేయబడ్డాడు, ప్రిజన్లో పెట్టబడ్డాడు, మరి చాటున దాక్కోవలసి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కదా వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళు మనుషులకు భయపడ్డారా? కింగ్స్కి భయపడ్డారా? అఫీషియల్స్కి భయపడ్డారా? ఎవరికి భయపడలా, ఒకే ఒక్కళ్ళకి భయపడ్డారు. ఎవరా ఒకళ్ళు? దేవునికి భయపడ్డారు. అవును, అలా దేవునికి భయపడే సేవకులు మనకు కావాలని మనం కూడా ఈ కాలంలో ప్రార్థన చేయాలి. మరి బైబిల్లోనే మనం చూసినట్లయితే జోనా అనే ఒక ప్రాఫిట్ ఉన్నాడు కదా, ఆ ప్రాఫిట్ని దేవుడు ఏం చెప్పాడు? నినివేకు వెళ్ళి ఆ ప్రజలను వారి పాపాల గురించి వాళ్ళని వార్న్ చేయమన్నాడు. మరి మీ మీదకి ఒక భయంకరమైనటువంటి శిక్ష రాబోతుంది, మీరు మారండి, మార్పు చెందండి అని దేవుడు చెప్తే, మరి జోనా ఏం చేశాడు? నినివే వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్ వెళ్ళాడు. తర్షీష్ వెళ్ళినప్పుడు దేవుడు కృపగల దేవుడు కాబట్టి మళ్ళీ యోనాకి బుద్ధి చెప్పి
మళ్ళీ ఎక్కడికి పంపించాడు? నినివేకే పంపించాడు. నినివేకి పంపించినప్పుడు నినివే ప్రజలకి దేవుడు చెప్పమన్న మాటలు యోనా చెప్పినప్పుడు ప్రజలు ఏమయ్యారు? రిపెంట్ అయ్యారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. రాజు మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి ఒక్కళ్ళు గోనె పట్టు కట్టుకున్నారు. బూడిదలో వాళ్ళ మొహాలను పెట్టుకున్నారు. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అందుకే దేవుడు వాళ్ళ పాపాలను ఏం చేశాడు? క్షమించి. ఇక్కడ దేవుడు తన మంచితనాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు ఇదే చాప్టర్లో. చూడండి 33rd చాప్టర్లో 11th వర్స్ చూడండి. సే టు దెమ్ యాజ్ ఐ లివ్ డిక్లేర్స్ ద లార్డ్ గాడ్, ఐ టేక్ నో ప్లెజర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్. దేవుడు అంటే దుష్టులైనటువంటి వారి పాపంలోనే గనక చనిపోతే దేవుడు సంతోషించడు అట్లాంటి వాళ్ళని బట్టి. మనం అనుకుంటున్నామేమో దేవుడు సంతోషిస్తాడు అని. లేదు, దేవుడు సంతోషించడు. మనం చాలాసార్లు ఎవరైనా అన్యాయం చేసిన వాళ్ళు, లేకపోతే ఎవరినైనా చంపిన నరహంతకులో వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసారనుకోండి, ప్రజలు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదిగో వాళ్ళని చంపేశారు కదా, వీళ్ళకి బాగా అయిందిలే, ఇలాగే అవ్వాలి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పోలీసులు కానీ ప్రజలు కానీ అలాగే అనుకుంటారు. కానీ మన దేవుడు అలా ఎప్పుడు అనుకోడు అనమాట. మన దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించారు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. తన ప్రాణాన్ని సహితం అర్పించారు అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. అందుకనే దేవుడు ఒక వికెట్ పర్సన్ అలాగే చనిపోవడం దేవుడికి సంతోషించే విషయం కాదనమాట. మరి ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు అంటే కంటిన్యూషన్ చూడండి. బట్ రాదర్ దట్ ద వికెట్ టర్న్ ఫ్రమ్ హిజ్ వే అండ్ లివ్. ఏంటంట, ఆ వికెట్ పర్సన్ ఆ పరిస్థితుల నుండి బయటకు వచ్చేసి, ఆ దుర్మార్గతను విడిచిపెట్టేసి, ఆ పాపము నుండి బయటకు వచ్చేసి కనుక తను మంచిగా జీవిస్తే దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. అంతేగాని దుర్మార్గుడు దుష్టుడు చచ్చిపోయాళ్లే అని దేవుడు సంతోషించేవాడు కాదనమాట. అలాగే మరి దేవుడు బాబిలోన్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఈ ప్రజల పట్ల ఎంతో కేర్ తీసుకొని వాళ్ళని మరలా మరి దేవుని వైపు త్రిప్పడానికి మరి హిజ్కియా ద్వారా మాట్లాడటం జరిగిద్ది అనమాట. వారి పాపాలను వారు ఒప్పింప చేయడానికి దేవుడు ఎంతగానో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని చాలా కేర్ తీసుకుంటాడు అనమాట. విడిచిపెట్టేసేలా దేవుడు. మరి దేవుడు మనకి 34th చాప్టర్లో చూడండి, హిజ్కియాలోనే 34th చాప్టర్ 23rd and 24th వర్సెస్ చదువుతున్నాను. Then I will set over them one shepherd, my servant David, and he will feed them. He will feed them himself and be their shepherd. And I, the Lord, will be their God, and my servant David will be prince among them. I, the Lord, have spoken. మనకు షెపర్డ్ తెలుసు, ఎవరు? వెల్ నోన్ పర్సన్ అనమాట. ఎవరు? డేవిడ్ కదా. మరి డేవిడ్ మంచి గొర్రెల కాపరి అనమాట. మరి అలాగే దేవుడు కూడా మనకి ఇక్కడ షెపర్డ్ గురించి ఎవరి గురించి అంటే ఇది రాసింది జీసస్ క్రైస్ట్ గురించి. జూడాలో నుండే కదా దేవుడు రాబోతున్నాడు, యేసు ప్రభు వారు. ఆ షెపర్డ్ గురించి దేవుడు రాశాడనమాట. ఆయన కేర్ తీసుకుంటాడు ఇలా నశించిపోయే వారి కోసం. మరి తన ప్రాణాన్ని పెట్టడానికి వస్తున్నాడు కదా. ఇక్కడ దేవుడు రాయించినటువంటి వచనాలు యేసు ప్రభు వారిని గురించి అనమాట. ఒక షెపర్డ్ తన గొర్రెల కోసం ఎంతైనా చేస్తాడనమాట. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకి ఎక్కడ మంచి ఫుడ్ దొరికిద్దో ఆ ప్రాంతానికి తీసుకెళ్తాడు రోజు చక్కగా. ఎందుకంటే చాలా చక్కటి ఫుడ్ వాటికి అందించడానికి. అలాగే మరి ఏదైనా గొర్రెకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని అలాగే నడిపించడు. చక్కగా మరి భుజాన పెట్టుకొని లేకపోతే చంకలో పెట్టుకొని దాన్ని చక్కగా మోసుకెళ్తూ ఉంటాడనమాట. దాన్ని అలాగే నడిపించడు. మరి అలాగే నైట్ టైం కానీ మరి కొన్ని పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్ళినప్పుడు చాలా ప్రొటెక్టివ్ ప్లేసెస్లో వాటిని పెడతాడనమాట. అంటే యానిమల్స్ వాటిని తినకుండా జాగ్రత్తగా కాపాడతాడు. ఏదైనా గొర్రెపిల్ల తప్పిపోయింది అనుకోండి, దాన్ని వెతికి తీసుకొస్తాడు. అంటే ఒక షెపర్డ్ తన గొర్రెల కోసం చాలా త్యాగం చేస్తాడనమాట. అలా యేసు ప్రభు వారు కూడా మన కొరకు గొప్ప త్యాగమును చేయడానికి రాబోతున్నారు. అలా కేర్ తీసుకుంటున్నాడు అనమాట దేవుడు. బాబిలోన్లో ఉన్నప్పటికీ ఈ ప్రజల పట్ల అంత కేర్ తీసుకుంటున్నాడు. మరి మనం 36th చాప్టర్లో కనుక వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఏమని రాయించారు అంటే 20th వర్స్ చూడండి. 36th చాప్టర్ 20. When they came to the nations where they went, they profaned my holy name, because it was said of them, these are the people of the Lord, and they have come out of his land. అంటే వీరు బాబిలోన్లోనికి వెళ్ళిపోయాక డిఫరెంట్ అందుట్లోనే వేరు స్థలాలకి వెళ్ళిపోవడం జరిగిద్ది అనమాట. ఇలా వెళ్ళిపోయిన ప్రతి చోట
మరి ఈ పీపుల్ వల్ల దేవుని నామం దూషింపబడింది. వాళ్ళెవరు? బాబిలోన్ పీపుల్, దేవుని ఎరగనటువంటి వాళ్ళు కదా, అన్యజనులు. ఆ అన్యజనులు వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాళ్ళు అనమాట. మరి మీ దేవుడే కదా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేదా, మరి మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదు, మాకు స్లేవ్స్గా అయిపోయారు మీరు, కాపాడలేకపోయి, ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. అందుకే దేవుడు చాలా బాధపడతాడనమాట. దీనిని బట్టి ఆయన బాధపడతాడు. ఎందుకు అంటే వీళ్ళ వల్ల, వీళ్ళ ప్రవర్తన వల్ల దేవుని నామం దూషింపబడింది. ఈ వచనం ద్వారా మనకు దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, 21st verse. బట్ ఐ హ్యాడ్ కన్సర్న్, అంటే దేవుడు చింతించాడు అనమాట, చాలా బాధపడ్డాడు. ఫర్ మై హోలీ నేమ్ విచ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాడ్ ప్రొఫానెడ్ అమాంగ్ ద నేషన్స్ వేర్ దే వెంట్. వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో ఆ స్థలాలన్నిట్లో దేవుని నామమును, పరిశుద్ధ నామమును వారు అవమానపరిచారు, దూషించారు అన్యజనులు. దేవుడు ఈ విషయమై చాలా బాధపడతాడనమాట. అందుకని ఇక ఏం చేస్తాడు అంటే మరి 70 సంవత్సరాలు వీళ్ళని మరి బాబిలోన్ పీపుల్కి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత దేవుడు మరలా వీళ్ళని వారి సొంత స్థలాలకి, ఓన్ ల్యాండ్కి తీసుకొచ్చే ఉద్దేశ క్రమంలో దేవుడు ఏం చేస్తాడు అంటే మరి వీళ్ళందరూ అపవిత్రులుగా ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ బహుభయంకరమైన పాపాలు చేసి ఉన్నారు కదా, అందుకే దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడో చూడండి. 24th verse. For I will take you from the nations, gather you from all the lands and bring you into your own land. మీ సొంత ల్యాండ్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మీ సొంత ఓన్ ల్యాండ్కి నేను తీసుకువెళ్తానని దేవుడు చెప్తున్నాడు. దెన్ ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ ఆన్ యూ అండ్ యూ విల్ బి క్లీన్. ఏంటంట, మీ మీద నేను ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్, శుద్ధ జలమును చల్లుతాను, అప్పుడు మీరు క్లీన్ అవుతారు అంటున్నారు. అంటే వారి పాపముల నుండి వారు పవిత్రపరచబడతారు. మరి ఇప్పుడు పాపం చేసిన ప్రతి ఒక్కరి మీద శుద్ధ జలం ఏమైనా చల్లించుకోవాలా మనం? లేదు. యేసు ప్రభు వారు కార్చిన రక్తములో మన ప్రతి పాపమును ఆయన కడుగుతాడు. మనం చేయాల్సింది మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన పరిశుద్ధ రక్తములో మన పాపాలను కడిగినప్పుడు మనం పవిత్రులంగా ఎంచబడతాం అన్నమాట. ఈ విధంగా మరి ఆనాడు చేసినటువంటి పని ఏంటి అంటే ఆ యొక్క క్లీన్ వాటర్ని స్ప్రింకిల్ చేసినప్పుడు వాళ్ళు క్లీన్ అయ్యారనమాట. ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ ఫిల్తీనెస్ అండ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఐడల్స్ని వర్షిప్ చేయడం వల్ల వచ్చినటువంటి అపవిత్రత నుండి కూడా దేవుడు వారిని పవిత్రపరచడం జరిగిందనమాట. నెక్స్ట్ 26th verse. Moreover, I will give you a new heart and put a new spirit within you. ఏం చేస్తానంటున్నాడు దేవుడు? కొత్త హార్ట్ని ఇస్తా అంటున్నాడు, కొత్త స్పిరిట్ని ఇస్తా అంటున్నాడు. అండ్ ఐ విల్ రిమూవ్ ద హార్ట్ ఆఫ్ స్టోన్. వీళ్ళల్లో ఏముందంట? హార్ట్ ఆఫ్ స్టోన్, రాయి, చాలా గట్టిగా ఉండే రాయి అనమాట. అటువంటి రాయి ఉంది. ద హార్ట్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్ అండ్ గివ్ యూ ఏ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. మెత్తనైన హృదయాన్ని ఇస్తాను మీకు అంటున్నాడు దేవుడు. అందుకే కఠిన హృదయాల వల్ల వాళ్ళు ఏంటి, దేవుని మాటను వినిపించుకోవట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, భయం లేదు, భక్తి లేదు. అందుకే దేవుడు వాళ్ళల్లో నుండి ఏం తీసేస్తా అంటున్నాడు? కఠినమైనటువంటి హార్ట్ని తీసేసేసి మెత్తని హార్ట్ని ఇస్తా అంటున్నాడు అనమాట. అంటే మెత్తని మనస్సు. దేవుడు ఏది చెప్పినా, ఈ వాక్యంలో మనం ఏది చదివినా ఎలా ఉండాలి? మనం వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మనం వెంటనే దేవుని మాటకు లోబడాలన్నమాట. దాన్ని మెత్తని హృదయం అంటారు. ఎంత వాక్యం చదివినా మనం ఇది నా కోసం కాదులే, ఇది వాళ్ళకిలే, ఇది వీళ్ళకిలే అనే హార్ట్ ఎలాంటిదంటే హార్ట్ ఆఫ్ స్టోన్, రాతి హృదయం. అంటే మనం లోబడం అనమాట, దేవునికి అప్పగించుకోమన్నమాట. దేవుడు చక్కని మెత్తనైన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. తర్వాత చూడండి 27th verse. ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ అండ్ కాజ్ యూ టు వాక్ ఇన్ మై స్టాట్యూట్స్ అండ్ యూ విల్ బీ కేర్ఫుల్ టు అబ్జర్వ్ మై ఆర్డినెన్సెస్. అంటే ఆయన కట్టడలు, ఆయన విధులు గైకునే విధంగా స్పిరిట్ని మీలో పెడతాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ 29th verse చూడండి. మోర్ ఓవర్ ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ అన్క్లీన్లీనెస్ అండ్ ఐ విల్ కాల్ ఫర్ ద గ్రెయిన్ అండ్ మల్టిప్లై ఇట్. చూడండి, వీళ్ళందరినీ ఇక్కడ నుండి బాబిలోన్ నుండి తిరిగి జెరూసలేం, జూడా ప్లేస్కి కనుక తీసుకువెళ్తే మరి అప్పటికప్పుడు వాళ్ళకి ఫుడ్ ఉంటుంది అక్కడ. ఒక సంవత్సరమో లేదా ఒక 6 నెలల్లో పంటలు పండించుకుంటే ఫుడ్ వస్తుంది. కానీ అప్పటికప్పుడు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దేవుడు చక్కగా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే మరి ఏ కరువు లేకుండా, ఏ ఫెమైన్ లేకుండా వాళ్ళని ఏం చెప్తున్నాడు? వాళ్ళకి
గ్రెయిన్ని మల్టిప్లై చేస్తా అంటున్నాడు. చూడండి ఎంత మంచి దేవుడు, అన్నీ ఆయన కేర్ తీసుకుంటున్నాడు కదా. ఫుడ్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళని పవిత్రపరిచే విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి మంచి మెత్తనైన హృదయం ఇచ్చే విషయంలో అవ్వచ్చు, ఆర్డినెన్సెస్, ఆయన కట్టడలు, ఆయన విధులు అన్నీ గాయకునే విషయంలో అవ్వచ్చు, ఇలా వారికి కావలసిన సమస్తాన్ని దేవుడే అరేంజ్ చేస్తున్నాడు అనమాట. అన్నిటిని అరేంజ్ చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. మరి అలా ఆ కాలంలో ఆ బాబిలోన్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా ప్రాఫెట్ ద్వారా వాళ్ళని గైడ్ చేశాడనమాట. చక్కగా వాళ్ళని దేవుని మార్గంలో నడవడానికి మరి ప్రాఫెట్ హిజ్కియల్ ద్వారా చాలా విషయాలు వాళ్ళతో తెలియచేస్తాడు. చాలా చక్కగా మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగిద్ది అనమాట. అందుకనే మనం కూడా మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలు, నిబంధనలు అన్నిటినీ మనం కూడా గైకొనాలి. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. మనలో కూడా ఎప్పుడు మరి హార్ట్ ఆఫ్ స్టోన్ ఉండకూడదు, కఠిన హృదయం మనలో ఉండకూడదు. మెత్తనైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని అడగాలి, దేవా నాలో ఏమన్నా కఠిన హృదయం ఉంటే తీసివేసి మెత్తని హృదయాన్ని ఇవ్వు అని దేవుణ్ణి అడగండి. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల దేవా, నీకు వందనాలు నాయన. దయగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు నాయన. అలాగే నాయన మరి ఇప్పుడు అయా తండ్రి, మేము జర్మయా ద్వారా నాయన మేము నేర్చుకున్నటువంటి పాఠాలు మా జీవితాల్లో అప్లై చేసుకోవడానికి సహాయం చేయండి. జర్మయా మరి క్యాప్టివిటీ ప్లేస్లో ఉన్నప్పటికీ, బాబిలోన్లో ఉన్నప్పటికీ నాయన నీ మాటను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు. అలాగే ఇప్పుడు ఈ తరములో మా సేవకులు కూడా నాయన అలాగే ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి మాకు సహాయం చేయండి నాయన. అయా తండ్రి, మా సేవకులను అలా ఉంచినందుకు వందనాలు. మిగిలిన వారి కూడా అలాగే చేయండి నాయన. ప్రియమైన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే మేము కూడా నాయన కఠిన హృదయం మాలో లేకుండా మెత్తనైన హృదయాన్ని ఇవ్వండి, లోబడే మనస్సునివ్వండి, లోబడే ఆత్మనివ్వండి నాయన. అయా తండ్రి, మీకే మహిమకరంగా మేము జీవించడానికి మీరే మాకు సహాయమును చేయమని దీనిరాలు ప్రార్థన మీరు ఆలకించమని యేసే నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, లాస్ట్ వీక్ మెమరీ వర్సెస్ చాలా చక్కగా చెప్పారు. అలాగే మీరు చెప్తున్నటువంటి ప్రతి మెమరీ వర్డ్స్ మరి మీ హృదయంలో భద్రపరచుకోండి. మీరు జీవితాంతం ఆ మెమరీ వర్డ్స్ మీకు గుర్తుండాలి. అలాగే దాని ప్రకారం మీరు జీవించాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వారం మెమరీ వర్సెస్ విందాం. 2 Timothy 4:2 Preach the word. Be urgent, in season and out of season, confine, rebuke and exhort. Be unfailing in patience and in teaching. Thank you. 2 Timothy 4:2 Preach the word, be urgent in season and out of season, convince, rebuke and exhort. Be unfailing in patience and teaching. Thank you. Praise the Lord everyone. I am telling memory verse from lesson Jeremiah's suffering. 2 Timothy 4:2 Preach the word, be urgent in season and in out of season, convince, rebuke and exhort. Be unfailing in patience and in teaching. Thank you. 2 Timothy 4:2 Preach the word, be urgent in season and out of season, convince, rebuke and exhort, be unfailing in patience and in teaching. Praise the Lord everyone. Today I am going to tell memory verse 2 Timothy 4th chapter 2nd verse. To preach his message, to insist upon proclaiming it whether the time is right or not, to convince, reports and encourage with all patience. Thank you. 2 Timothy 4:2 Preach the word, be urgent in season and out of season, convince, rebuke, exhort, and be unfailing in patience and in teaching. Timothy 4:2 Preach the word, be urgent in season and out of season, convince, rebuke, and exhort, and be unfailing in preaching and in teaching. Thank you. 2 Timothy 4:2 Preach the word, be urgent in season and out of season, convince, rebuke, exhort, be unfailing in preaching and in teaching. Thank you. 2 Timothy 4:2 Preach the word, be urgent in season and out of season, convince, rebuke and exhort, be unfailing in patience and in teaching. Thank you.